హలో సార్ నమస్తే సార్ చెప్పండి సార్ నేను సీచాన్ నుంచి సార్ ఇచ్చారు నెంబరు సీచాన్ నుంచి సార్ రమేష్ సార్ ఇచ్చారు నెంబరు అది ఎప్పుడున్నా సార్ చెప్పాలి బ్రేక్గా చెప్పండి బ్రేక్ చెప్పి స్టార్ట్ చేసి అవును సార్ నేను చేయను సార్ ఒక్క నిమిషం ఓకే తెలియదు ఫోన్ కింద పడుతుంది 1 2 3 మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు థర్డ్ ఫ్రంట్ నిర్మాణం గురించి దానికి సంబంధించిన విషయాల గురించి క్లుప్తంగా ఒక నిమిషంలో వివరిస్తాను. థర్డ్ ఫ్రంట్ నిర్మాణం జనవరి 1న ఇదే ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేశాం. దానికి సంబంధించి ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్లో కూడా జనవరి 9వ తారీఖున ఆ కార్యక్రమం కూడా నిర్వర్తించాం. ప్రధానంగా ఈ థర్డ్ ఫ్రంట్ నిర్మాణం అనేది జాతీయ స్థాయిలో చేయాలని చెప్పేసి మొదట నిర్ణయించాం. దానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళడానికి కొన్ని కార్యక్రమాలు చేసి తర్వాత ఢిల్లీలో జాతీయ స్థాయిలో నిర్మాణం చేద్దామని చెప్పేసి కాస్త వ్యవధి ఉండాలని చెప్పి సమయం తీసుకున్నాం. థర్డ్ ఫ్రంట్ నిర్మాణం జాతీయ స్థాయిలో జరుగుతున్నప్పుడు దానికి సంబంధించిన విషయాలు చెప్పాల్సి వచ్చినప్పుడు ఎన్డీఏ కూటమిని వ్యతిరేకించడానికో ఇండియా కూటమిని విమర్శించడానికో మేము ఈ థర్డ్ ఫ్రంట్ నిర్మాణం చేయలేదు. ప్రజా ప్రయోజనాలను నెరవేర్చడం కోసం దానికి సంబంధించి అన్ని రంగాల్లో అభివృద్ధిని చేయడం కోసం ఈ థర్డ్ ఫ్రంట్ నిర్మాణం చేశాం. ఈ థర్డ్ ఫ్రంట్లో మా ప్రణాళికలో ముందుగా చట్టాలు ఉండాలని చెప్పేసి సూచిస్తున్నాం. ఆ చట్టాలు ఎలా ఉండాలంటే వ్యవసాయ రంగంలో పెట్టుబడులు, తర్వాత వ్యవసాయ రంగం గురించి కొన్ని చట్టాలు, కామన్ మార్కెట్ గురించి మనం చూస్తూ ఉంటాం. ఎక్కడో రూపాయికి పారబోతుండే ఇక్కడ మనం 100 రూపాయలకి కొనుక్కుంటున్నాం. ఎలాంటి అసమానతలు లేకోకుండా ఒక కామన్ మార్కెట్ని రూపొందిస్తున్నాం. దానికి సంబంధించిన కూడా చట్టాల్లో చేర్చాం. అలాగే సంఘటిత రంగం, అసంఘటిత రంగం వీటిల్లో ఉన్న వాళ్ళను కూడా మంచి మంచి పొజిషన్లలో తీసుకురావడానికి అసంఘటిత రంగంలో ప్రోత్సాహాలు, సంఘటిత రంగంలో సేవలు, అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకు నిర్ణీత తేదీకి ఒకసారి జీతాల పెంపు వంటి చట్టాలు ఉన్నాయి. అలాగే క్యాస్ట్ సీలింగ్, ఇప్పుడు వరకు కులం గురించి కుల నాయకులు అందరూ కూడా వివిధ రకాలుగా ప్రజల్ని విభజించుకుంటూ వచ్చారు. అలాంటిది ఇక లేకోకుండా కొన్ని చట్టాలు, అంటే క్యాస్ట్ సీలింగ్ అంటే ప్రధానంగా అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండడానికి చట్టం తీసుకున్నాం. తర్వాత అలాగే గ్రామ స్థాయి నుంచి రోడ్ల నిర్మాణం కానివ్వండి, లైట్స్ కానివ్వండి, తర్వాత వాటర్ కానివ్వండి, సర్వీస్ కానివ్వండి, సేవలు కానివ్వండి, అన్నీ కూడా థర్డ్ ఫ్రంట్ నిర్మాణంలో లోకల్ బాడీ ఎలక్షన్లకి ఒక ప్రణాళికతో వెళ్ళేలా అదొక చట్టం. తర్వాత మద్యపాన ఉపశమన చట్టం అని చెప్పేసి అది ఒక చట్టం. తర్వాత వృద్ధులు, వికలాంగులు, వితంతులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్యామిలీ డాక్టరు కాన్సెప్ట్ కింద ఒక సిస్టమ్ కింద అది ఒక చట్టం. అలాగే మిగిలిన కొన్ని చట్టాలు అభివృద్ధికరంగా ఉండేటట్టుగా ఉంటాయి. అవన్నీ కూడా మేము ఒక కమిటీని వేసి ఆ కమిటీలోకి ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ్, ఇంకొక ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, తర్వాత కత్తి పద్మారావు, ఇంకొకళ్ళు తెలకపల్లి రవి, ఇలాగా కొంతమంది మేధావుల్ని ఒకే వేదిక మీదకి తీసుకువచ్చి ఎందుకు తీసుకొస్తున్నామంటే ఇప్పటి వరకు సంక్షోభాలకి సంబంధించిన కులపరంగా రాజకీయాలకి సంబంధించి అందరూ కూడా మాట్లాడుతున్నప్పుడు వీళ్ళే ఎక్కువగా మాట్లాడారు. కాబట్టి వీళ్ళ ఒపీనియన్ను తీసుకొని ఆ చట్టాలపై విశ్లేషణ చేసి పత్రికాముఖంగా జాతీయ స్థాయిలో ఫ్రంట్ నిర్మాణానికి మేము ఈ కార్యక్రమం తీసుకున్నాం. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీటిల్లో ప్రెస్ మీట్లో, ప్రెస్ క్లబ్లో నిర్వర్తించడానికి ఈ చట్టాలను కూడా పొందుపరిచి మీ యొక్క సమక్షంలో రిలీజ్ చేశాం. దీనికి సంబంధించిన మరికొన్ని కార్యక్రమాలు
ఒక 10 రోజుల్లో తెలియజేస్తాం మీకు ప్రెస్ మీట్ పెట్టి. అది దానికి సంబంధించిన ఒక వేదికని కూడా మేము అదే రోజు అనౌన్స్మెంట్ చేస్తామని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ నాకు చట్టాలు కావాలంటే